రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. సోనియా గాంధీ నివాసంలో సమావేశం కొనసాగుతుంది. 42% బీసీ రిజర్వేషన్లు, కార్పొరేషన్ పదవులపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తుంది. రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. సోనియా గాంధీ నివాసంలో సమావేశం కొనసాగుతుంది. 42% బీసీ రిజర్వేషన్లు, కార్పొరేషన్ పదవులపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఇక రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, అనిల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ కావడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, పార్టీ అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలను రాహుల్ గాంధీతో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా 42% బీసీలకు ఏదైతే రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో అప్పుడు ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ చేత బీసీ డిక్లరేషన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేపించింది. దీనికి సంబంధించి ఇప్పటికే కులగణన కూడా పూర్తి చేయడం జరిగింది. దీన్ని శాసనసభలో కూడా ఇప్పటికే ఆమోదించడం జరిగింది. 42% రిజర్వేషన్ల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. నివేదిక కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి రీసర్వే కూడా చేపెడతాము. ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఎవరైతే 3.1% రాష్ట్రంలో మిగిలిపోయి ఉన్నారో వాళ్ళ కోసం రీసర్వే నిర్వహిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా ముందుకెళ్లాలనే దానిపై అధిష్టాన పెద్దలతో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీతో సమావేశమైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పదవులు ఇంకా కూడా పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించి పిసిసి కార్యవర్గం మొత్తం పూర్తి స్థాయిలో ఇంకా కూర్పు కాలేదు. అదేవిధంగా పలు నామినేటెడ్ పదవులు, ఇంకా కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్ పదవులు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. దీనికి సంబంధించి రాహుల్ గాంధీతో సమావేశంలో చర్చకు వస్తా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. దీంతో పాటు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒక లిస్టు కూడా ఇప్పటికే రెడీ చేసి రాష్ట్ర నేతలు కేంద్ర అధిష్టానానికి పంపించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీనిపై కూడా ఈ రోజు రాహుల్ గాంధీతో చర్చలో భాగంగా ఇది కూడా చర్చకు వస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డ వారు ఉన్నారో, మొదటి నుంచి కూడా ఆ పార్టీ కోసం పనిచేస్తున్న వారు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా గతంలో ఎవరైతే పదవులు దక్కలేదో వారికి ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీలో వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇట్లా పలు అంశాలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీ, బీఆర్ఎస్ ఏ విధంగా ఎదుర్కోవాలి, వీటన్నిటికీ సంబంధించి రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశం సోనియా గాంధీ నివాసంలో కొనసాగుతా ఉంది. రాజు, రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? అలాగే భేటీ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పటికే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్టీ పెద్దలను కలుస్తారని చెప్పేసి పార్టీ నేతలు చెప్పడం జరిగింది. అయితే నిన్న నిన్న మధ్యాహ్నం తర్వాత ఆయనకు ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు రావడం జరిగింది. ఈ మేరకు ఆయన హుటాహుటిన రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్ళడం జరిగింది. మరికొంతసేపు కూడా రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తా ఉన్నాయి. కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు అని చెప్పేసి ఈ మధ్యలో చాలా వరకు కూడా ప్రతిపక్షాలు ట్రోల్ చేసిన పరిస్థితి మనం చూసాము. ఈ నేపథ్యంలోనే తాజాగా రాహుల్ గాంధీతో ఇప్పుడు రేవంత్ రెడ్డి భేటీ కావడం, రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను కూడా రాహుల్ గాంధీతో చర్చించడంతో, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణపై కూడా ఊహాగానాలు పెద్ద ఎత్తున ఇప్పటికే చర్చలు నడుస్తా ఉన్నాయి పార్టీలో. ఎందుకంటే ఇంకా 6 మంత్రి పదవులు అలాగే పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా కూడా ఇప్పటికే సంవత్సరం దాటింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. సో ఈ 6 మంత్రి పదవులు ఎవరికి ఇస్తారో, ఏ సామాజిక వర్గాలకు ఇస్తారని చెప్పేసి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు మంత్రివర్గ విస్తరణ కావచ్చు, పిసిసికి సంబంధించి ఏదైతే నామినేట్ పిసిసి కార్యవర్గం కావచ్చు, అదేవిధంగా ఇతర నామినేటెడ్ పదవులు ఏవైతే కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి వీటిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ పర్యటనలో భాగంగా పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా పార్టీ పెద్దలను ఇప్పటికే కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే వీళ్ళందరితో చర్చించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఇటు కార్పొరేషన్ పదవులు, అదేవిధంగా పిసిసి కార్యవర్గం ఇవన్నీ కూడా ఇంకా కూడా పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నిటిని కూడా సాధ్యమైనంత తొందరగానే పూర్తి చేసే ఉద్దేశం ఉన్నట్టుగా కూడా పార్టీ అధిష్టానంలో కదలికలు అయితే స్టార్ట్ అయినట్టు కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.